సార్ ఫ్యామిలీ రూమ్ ఇక్కడ ఉంది సార్. నేను ఫ్యామిలీ కాదు. లేపుకొచ్చాడు అనుకుంటాను. సార్ కాఫీ ఎన్ని కావాలి సార్? 2. సరే సార్. నేను మీకు పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? నా 8 కండిషన్స్ లో 3 నన్ను మోసం చేశారు. ఎంత ధైర్యం ఉంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఒక అమ్మాయిని బీఎస్సీ ఫస్ట్ ఇయర్ అని చెప్పి నా తల్లో అంటగడతారు. కండిషన్ నంబర్ 7, మన మధ్యనున్న విషయాలు బయట తెలియకూడదు. కానీ మీ అన్నయ్య లక్ష్మణ్ చేతిలో తాళం వేసి ఊరు మొత్తం పిలిచి నా కాళ్ల మీద పడినట్టు పోజులు కొడుతున్నాడు. దొంగ రాస్కల్. మీ నాన్నగారికి 7 సంవత్సరాలుగా చెవుడు, స్పీకర్ అవుట్. కానీ అద్భుతంగా చెవులు వినిపించేటట్టు నా 8వ కండిషన్ కి తల బాగా ఊపి నన్ను మోసం చేశాడు. సమాధానం చెప్పు, దొంగ చూపులు చూడకు, సమాధానం చెప్పు. ఇంకా ఏం మోసం చేశారు? ఎక్స్క్యూజ్ మీ, బాత్రూమ్ ఎక్కడుంది? అదిగో అక్కడ. ఓ థ్యాంక్ యూ. నో మెన్షన్. సమాధానం చెప్పు. ఎందుకు లేచావు? మీరు లేచారు కదా. నేను బాత్రూమ్కి వెళ్ళాలి, నువ్వు వస్తావా? నేను వెళ్ళొచ్చేలోపు నువ్వు నాకు సమాధానం చెప్పాలి. నన్ను ఎందుకు మోసం చేశారు? బాగా ఆలోచించుకో. సిగరెట్ కలుస్తున్నావా? ఫ్రాడు, ఫ్రాడు, ఇంటర్నేషనల్ ఫ్రాడు. ఎవరన్నా ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అంటున్నావు? రేయ్, ఎవడో క్రాక్ లా ఉన్నాడు. ఉమా, రాము అన్నా, ఎలా ఉన్నావమ్మా? నరకంలో ఉన్నాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమైందమ్మా? అయ్యో, ఆయన చూసేస్తారు. ఎక్కడున్నాడు? బాత్రూమ్ లో. బాత్రూమ్ లో? ఆ బ్లూ ప్యాంటు నల్ల షర్ట్. ఆయనే. చచ్చాను. ఇప్పుడే ఆయనతో బాత్రూమ్ నేను గొడవ పడ్డాను. అయ్యో, మంటని రేపేవే. ఇప్పుడే ఇంట్లో పెద్ద గొడవ. మళ్ళీ కొత్తగా ఇది. ఇప్పుడు ఏం చేద్దాం? నేనే తమ్ముళ్ళగా మేనేజ్ చేస్తాను, నువ్వు కంగారు పడకు. కూర్చోండి బాగారు. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఇప్పుడే బాత్రూంలో గొంతు పట్టుకున్నావు, బయటకు వచ్చి ఏమీ తెలియనట్టు బావగారు కూర్చోండి అంటున్నావా? తెలియక తొందరపడ్డారు బావగారు, తెలియక అబద్ధం చెప్పుకో, అబద్ధం చెప్పుకో. ఎప్పుడు పంచకట్టుతో వచ్చే నువ్వు నన్ను భయపెట్టాలనే ప్యాంట్ వేసుకుని వచ్చావు కదూ? బావగారు అందరూ చూస్తున్నారు, ముందు చెయ్యి తీసేస్తే నేను వివరంగా చెప్తాను మీకు. బావగారు, మీరు బాగా చదువుకున్నారు, నేను అంతగా చదువుకోలేదు. చెల్లెలంటే నాకెంతో ప్రేమ. తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించవచ్చు కదా? క్షమిస్తాను, క్షమిస్తాను. కానీ 8 కండిషన్స్ లో 3 కండిషన్స్ మోసం చేశారుగా, అది మీకే అన్యాయంగా లేదా? చెప్పు. ఏమిటి 8 కండిషన్లు 3 కండిషన్లు? నాటకాలు ఆడుతున్నావా? మళ్ళీ నాటకాలు ఆడుతున్నావా? ఏవండి, ఏంటే? బాత్రూమ్ కి వెళ్ళాలి. వెళ్ళు. నువ్వు వెళ్ళమ్మా, నేను బావగారితో తెలివిగా జాగ్రత్తగా మాట్లాడతాను. వెళ్ళు. బావగారు, నాకేం అర్థం కాలేదు, మీరే చెప్పండి. నాకు రాబోయే పెళ్ళం ఇలాగే ఉండాలని నేను 8 కండిషన్స్ పెట్టానా? అవునవును, పెట్టారు. ఆ 8 కండిషన్స్ లో 3 కండిషన్స్ అబద్ధం చెప్పి మోసం చేయడం దారుణం కదా? అవునవును, నిజమే. అందుకని మీ చెల్లెల్ని వదిలేయడానికి నాకు హక్కు ఉందా లేదా? ఉందిగా. డార్లింగ్, వెళ్దామా? డార్లింగా? డార్లింగ్, ఇతను ఎవరు? నువ్వెవరివే? ఏం డార్లింగ్, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? ఏంటయ్య అలా నుంచున్నావు? ఎన్ని రోజులకు జరుగుతోంది ఇది? ఈ మధ్య 2 నెలలుగా. ఓహో, 2 నెలలకే డార్లింగ్ అయిపోయిందా? మా ఆఫీసులో కొత్తగా టెలిఫోన్ ఆపరేటర్ గా చేరింది. ప్రొఫెషనరీ పీరియడ్. ఎవరిని చూసినా కూడా డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తుంది కదా. అలాగా? కూర్చోవమ్మా. కూర్చో. లూసీ, ఈయన మా చెల్లెలు భర్త. హలో. టెలిఫోన్ ఆపరేటర్ అయితే మాత్రం టెలిఫోన్ లైన్ చోటు కూడా హలో చెప్పాలా? ఉమా అన్న వెంటనే గుర్తుకొచ్చింది. చెప్పవయ్యా, నేను 8 కండిషన్స్ వేస్తే అందులో 3 కండిషన్స్ లో నన్ను మోసం చేసిన మీ చెల్లెల్ని వదలటంలో ఏంటి తప్పు? డాడీ, మమ్మీ, వెళ్తావా? డాడీ మమ్మీనా? ఏమయ్యా, వీడు కూడా చూసిన వాళ్ళందరినీ డాడీ మమ్మీ అంటాడా? వాడు డాడీ మమ్మీ అంటున్నాడు, దానికేంటి అర్థం? డాడీ అంటే నాన్న, మమ్మీ అంటే అమ్మ. ఇది కూడా తెలీదా? ఫూల్. ఏంటయ్యా ఇది? మీ ఇంట్లో అసలు ఏం జరుగుతోంది? బాత్రూమ్కి వెళ్ళింది కూడా ఇంకా రాలేదు. సడన్ గా ఈ అమ్మాయి టెలిఫోన్ ఆపరేటర్ అంటూ వచ్చింది. 2 నెలల పరిచయంలోనే 3 ఏళ్ల బిడ్డ. చెప్పవయ్యా.
అయ్ బాబోయ్! సార్ మీరు కాఫీయేగా అడిగారు పడకండి, నేను అన్ని విన్నాను. మీ అన్నయ్య లక్ష్మణ్ గారు ఆఫీస్కి ఫోన్ చేశారు. మీరేం దిగులు పడకండి, నేనున్నాను. సరే, మీకు మాంసాహారం వండడం రాదని కృష్ణబాబుకి తెలియదు కదా? అది కూడా నాకు ఇప్పుడు తెలిసిపోయిందిరా.